ఈరోజు మన నియోజకవర్గంలో మనమందరం ఆశించినటువంటి ఆశాజ్యోతి వరుపుల రాజా మన నుంచి దూరమైనటువంటి రోజు ఇది. 3వ వర్ధంతి అంటే ఇప్పుడు 3 సంవత్సరాల కాలం గడిచింది. మన అందరి కోరిక నిజంగా ఆయన బతుకుండి మన మధ్య ఆయన నాయకుడిగా మన శాసనసభ్యుడిగా ఉంటుంటే అతను ఏదైతే ఆశయాలతో ప్రజాసేవ చేయాలని చెప్పి వాళ్ళ తాతగారు అయినటువంటి వరుపుల జోగిరాజు గారి యొక్క ఆలోచనని అదే ఆచరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి వరుపుల రాజా. అతనికి ప్రజలతో ఎక్కువ సంబంధాలు ఉండి పదవిని పక్కన పెట్టి పదవులతో ఆశించకుండా ప్రజాసేవ చేయాలని చెప్పి అందరికీ ఏదైతే అవసరమో సంక్షేమాలు పిల్లలు చదువుకునే పిల్లలకి సర్టిఫికెట్లు ఇప్పించడం కానీ, హాస్పిటల్ నుంచి వైద్యం చేయించడం కానీ, వాళ్ళకి నిత్యావసరం కావాల్సినటువంటి బస్సు రూట్ల విషయంలో కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం, ప్రతిపాడు నియోజకవర్గం అభివృద్ధి చెందడం కోసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 70 గ్రామాల్లో కూడా అతను తిరిగి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ప్రజల దగ్గరగా అయ్యి అతి త్వరలో మన అందరి కోరికలు తీరుతాయనుకున్న సమయానికి అనుకోని రీతిలో ఆయన మరణించడం చాలా బాధాకర విషయం. మన అందరి యొక్క దురదృష్టం. అయినా సరే అనుకోని రీతిలో మనకి సత్యబాబు రాజా గారి వల్ల ఈవేళ ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ యొక్క సారథ్యంలో మన నియోజకవర్గం అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ అనేక రకాలుగా మనకు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా సరే ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ కుటుంబం మనకు ఎప్పుడు తోడుంటుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జోహార్ రాజన్న, జోహార్ రాజన్న, జోహార్ రాజన్న, జోహార్ రాజన్న.